కలియుగ వైకుంఠం తిరుమలలో స్వయంభూగా కొలువయ్యాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ దేవదేవుణ్ణి శ్రీనివాసుడని, తిరుమలేశుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, కలియుగ దైవమని ఎన్నో పేర్లతో పిలుచుకుంటారు భక్తులు. తిరుమలేశుడు కొలువున్న బంగారు మందిరానికి ఆనంద నిలయం అని పిలుస్తారు. తిరుమలేశుడు భక్తి సులభుడే కాదు, నైవేద్య ప్రియుడు కూడా. అందుకే ఆయన ప్రసాదాలు ప్రత్యేకం. వెంకన్నకి రోజు షడ్రసోపేతమైన ఆహార పదార్థాలే నైవేద్యంగా పెడతారు. ఇవన్నీ పోషక విలువలు మెండుగా ఉన్నవే, ఆయుర్వేద పరంగా అత్యంత ఆరోగ్యకరమైనవే. దాదాపు 50 రకాలైన నైవేద్యాలను స్వామికి సమర్పిస్తారు. విశేషం ఏమిటంటే టీటీడీ అన్నదాన సత్రంలోనూ వంటశాలల్లోనూ లడ్డూ పోటులోనూ ఆధునిక టెక్నాలజీ వాడుతున్నా శ్రీవారికి నివేదించే ప్రసాదాలు మాత్రం ఇప్పటికీ ఈ నైవేద్యాలన్నిటినీ కట్టెల పొయ్యి మీదే తయారు చేస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ నైవేద్యాలేంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని దర్శనం అయిన తర్వాత మన మనసులో మెదిలేది ఆయన ప్రసాదమైన లడ్డు. ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఈ తీపి ప్రసాదం వెనుక దాగి ఉన్న వైభవం, నియమాలు, పవిత్రత గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. శ్రీవారికి కేవలం లడ్డూ మాత్రమే కాదు, పూట పూటకు ఒక ప్రత్యేకమైన సాంప్రదాయబద్ధమైన మెనూ ఉంటుంది. అవే స్వామివారికి సమర్పించే పవిత్రమైన భోగాలు. తిరుమలేశుని ప్రసాదం అంటే కేవలం లడ్డు, వడలే కాదు. దోశలు, బొబ్బట్లు, జిలేబీ, తేనెతొల, సకియం, అప్పం, కేసరిబాద్, పాయసం, సిరా వంటివి ఎన్నో స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాలు రుచి, నాణ్యత మరెక్కడా లభించవు. శ్రీవారికి ప్రసాదాలు తయారు చేసే ప్రదేశాన్ని పోటు అని పిలుస్తారు. ఈ పోటులో పాటించే నియమాలు అత్యంత కఠినంగా ఉంటాయి. ప్రసాదాలను వండటానికి కేవలం మామిడి, అశ్వత్థ, పలాస చెట్ల ఎండిన కొమ్మల్ని ఉపయోగిస్తారు. వంట చేసే అర్చకులు ముఖానికి, ముక్కుకు ఒక వస్త్రం కట్టుకుంటారు. దీనివల్ల వంటపై వారి వాసన సోకకుండా ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నైవేద్యం సమర్పించే వరకు బయట వ్యక్తులు ఎవ్వరూ చూడరాదు. ఈ నియమాలన్నీ ప్రసాదం యొక్క పవిత్రతను కాపాడటానికి పాటిస్తారు. గర్భాలయ బంగారు వాకిలికి ఆగ్నేయ దిశగా పోటు అంటే వంటశాల ఉంటుంది. దీన్నే పడిపోటు అని పిలుస్తారు. గోవిందుడు తల్లి వకులామాత ఈ వంటశాలను పర్యవేక్షిస్తుందని చెబుతారు. అందుకే ఇక్కడ వకులామాత విగ్రహం ఉంటుంది. ఆమెకు పూజ చేసి అర్ధరాత్రి 12:30 గంటల నుంచి వంటలు మొదలు పెడతారు. శ్రీ వైష్ణవులు మాత్రమే ప్రసాద తయారీలో భాగస్వాములవుతారు. మొదటి గంట, 2వ గంట, 3వ గంట అని మొత్తం 3 కాలాల్లో స్వామికి నైవేద్యాలను సమర్పిస్తారు. వేకుజామున 5 గంటలకే తొలి గంటకు సమర్పించే నైవేద్యం సిద్ధమవుతుంది. వండిన ప్రసాదాలను ఇత్తడి గంగాలాల్లో గర్భాలయానికి తీసుకెళ్లి స్వామికి నివేదిస్తారు. 50 రకాల వంటకాలను స్వామికి నివేదిస్తారు. రోజుకి 120 గంగాలాల ప్రసాదాలను తయారు చేసి స్వామికి నివేదించిన తర్వాత దర్శనం చేసుకుని బయటకు వచ్చే భక్తులకు ఆకుదున్నెల్లో పంచిపెడతారు. ముందుగా చెప్పినట్లు గర్భాలయ మూలమూర్తికి రోజుకు 3 సార్లు నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 5 తర్వాత మొదటి గంటలో సమర్పించే దానిని బాలభోగం అంటారు. ఉదయం 10 గంటల్లోపే మధ్యాహ్న నైవేద్యం అంటే రాజభోగాన్ని నివేదిస్తారు. ఇక 3వసారి రాత్రి 7 గంటలకు మరోసారి ప్రసాద సమర్పణ ఉంటుంది. మొదటి గంటలో భాగంగా ఉదయం 5:30 గంటలకు మీగడ, వెన్న, పెరుగుతో చేసే మా మాతృ దధ్యోజనం స్వామికి సమర్పిస్తారు. మాత్రన్నం, శుద్ధన్నం, చక్కెర పొంగలి, ఉప్పు పొంగలి, పులిహోర, కదంబం, దధ్యోజనం కూడా ఈ సమయంలో స్వామికి నివేదిస్తారు. ఉదయం 9:45 అష్టోత్తర శతనామార్చన సమయంలో శుద్ధన్నం, చీర అంటే చక్కెరన్నం నివేదిస్తారు. 2వ గంటలో భాగంగా స్వామివారికి నాధూకం, లడ్డు, దోశ, వడ, అప్పం నివేదిస్తారు. వీటితో పాటు శేఖరాబాద్ పెడతారు. 3వ గంటలో మరిచాన్నం, ఉడన్నం అంటే బెల్లం పొంగలి, కదంబం, శుద్ధన్నం, దద్దోజనం, పులిహోర, అమ్మవారి పాయసం, తోమల దోశ, క్షీరాలను నివేదిస్తారు. రాత్రి విశ్రాంతి సమయంలో పాయసన్నం నివేదిస్తారు. పడుకోబోయే ముందు డ్రై ఫ్రూట్స్, పాలు, పండ్లు సమర్పిస్తారు. వీటితో పాటు రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. సుప్రభాత సమయంలో నవనీతం, గోక్షీరంతో తయారు చేసిన పదార్థాలను స్వామికి నివేదిస్తారు. తోమాల సేవ తర్వాత నల్ల నువ్వులు, బెల్లంతో చేసిన
కొలువు పిండి ప్రసాదం నివేదిస్తారు. వారపు సేవల్లో భాగంగా ఆదివారం నాడు బియ్యపు పిండి, బెల్లం, నెయ్యితో ప్రత్యేకంగా తయారు చేసే చలిమిడి అనే ప్రసాదాన్ని అమృత కలశం ప్రసాదంగా పెడతారు. పానకం సమర్పిస్తారు. స్వామి తర్వాత ఈ ప్రసాదాన్ని గరుడాళ్వారుకు సమర్పిస్తారు. ఇక సోమవారం విశేష పూజల్లో పెద్ద వడలు, లడ్డులు, అన్నప్రసాదాలు, మంగళవారం నాడు క్షీర, వడపప్పు, పానకం, బుధవారం సహస్ర కళాభిషేకంలో ప్రత్యేకంగా క్షీరాన్నంతో పాటు మిగిలిన అన్నప్రసాదాలు నివేదిస్తారు. గురువారం తిరుప్పవడ సేవలో మొత్తం 450 కిలోల బియ్యంతో తయారు చేసిన పులిహోర, పిట్టు, జిలేబీలు, పెద్ద మురుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక శుక్రవారం నాడు పోలీలు అంటే బొబ్బట్లు, సఖియం ప్రసాదంగా పెడతారు. ఈ నైవేద్యం సమర్పించే విధానం కూడా ఒక యజ్ఞంలాగే ఉంటుందట. మొదట గర్భాలయాన్ని శుద్ధి చేసి గాయత్రి మంత్రంతో నీళ్లు చల్లుతారట. అనంతరం మూత పెట్టిన పాత్రలో ఉన్న ప్రసాదాలపై అర్చకుడు విష్ణు గాయత్రి మంత్రం జపిస్తూ నెయ్యి, తులసాకులు చల్లుతాడు. ఆ తర్వాత అన్న సూక్తం పఠిస్తూ ముద్ద ముద్దగా స్వామివారి కుడి చేతికి తాకిస్తారు. ఇది కేవలం నైవేద్యం కాదు, సృష్టిలో ఉన్న అన్ని ప్రాణులు ఆకలిని తీర్చే ఒక మహాయజ్ఞంగా భావిస్తారు. చరాచర సృష్టికి కర్త అయిన స్వామికి నైవేద్యం సమర్పించడం అంటే సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్ని సంతృప్తిపరచటమే. ఈ విధంగా స్వామిని వేడుకుంటూ ముద్ద ముద్దకి నడుమ ఔషధ గుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు. నైవేద్యం సమర్పించేంత వరకు ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా భావిస్తారు. రోజుకు 3 పూటల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ రోజువారీ భోగాలతో పాటు శ్రీవారికి కొన్ని ప్రత్యేక పదార్థాలు కూడా సమర్పిస్తారు. ఉదయాన్నే తాజా వెన్న, పాలు సమర్పిస్తారు. రాత్రి శయనభోగం తర్వాత కూడా అర్ధరాత్రి తురువీషం అనే పేరుతో బెల్లపు అన్నం నైవేద్యంగా పెడతారు. చివరగా రాత్రి ఏకాంత సేవలో స్వామివారికి పండ్లు, వేరుశనగలు, వేడి పాలు సమర్పించి ఆయనకు విశ్రాంతిని కల్పిస్తారు. శ్రీవారి ప్రసాదాలకు అంతటి నాణ్యత, రుచి రావటం వెనుక ఒక కారణం ఉంది. 1951వ సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారు కోసం వాడే సరుకుల మోతాదు కోసం దిట్టం అనే కొలతను కొలమానంగా నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం 2001లో సవరించిన నేటికి అదే దిట్టం ప్రకారం ప్రసాదాలు తయారు చేస్తున్నారు. పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువులు దిట్టం ఉంటుంది. ఆ దిట్టం ప్రకారం ఉగ్రానం అనే శ్రీవారి స్టోర్ నుంచి 100 కేజీల సరుకులతో 5100 లడ్డూలు తయారు చేస్తారు. ఆవు నెయ్యి 165 కేజీలు, శనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, ముంత మామిడి పప్పు 30 కేజీలు, ఎండు ద్రాక్ష 16 కేజీలు, కలాకండ 8 కేజీలు, యాలకులు 4 కిలోలు వినియోగిస్తారు. ఇలా 803 కేజీల సరుకులతో 5100 లడ్డూలు తయారవుతాయి. ఆ చొప్పునే భక్తులందరికీ లడ్డూ ప్రసాదాలను పంచుతారు. అయితే తిరుపతి లడ్డూలు 3 రకాలుగా తయారు చేస్తారు. ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు అని ఇలా 3 రకాలు ఉంటాయి. ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు, పర్వదినాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇలా అతి ముఖ్యమైన వ్యక్తులు ఆలయాన్ని సందర్శించిన సందర్భాల్లో ఆస్థానం లడ్డు తయారు చేస్తారు. దీని బరువు 750 గ్రాములు. దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, జీడిపప్పు, కుంకుమ పువ్వు వేసి ఈ లడ్డూను ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తారు. వీటిని గౌరవ అతిథులకు అందజేస్తారు. సామాన్యులకు అంత సులువుగా లభించదు. ఇక స్వామివారి నిత్య కళ్యాణోత్సవ సేవలో పాల్గొనే గృహస్థులకు ప్రత్యేకమైన కళ్యాణోత్సవ లడ్డూను ప్రసాదంగిస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే చాలా రుచిగా ఉంటుంది. మూడవది 175 గ్రాముల ప్రోక్తం లడ్డు. ఇది భక్తులందరికీ లభించే లడ్డు. కలియుగ బ్రహ్మాండ నాయకుడు దర్శనానంతరం అందరూ ఎంతో భక్తి భావంతో స్వీకరించే ప్రసాదమే తిరుమల లడ్డు. ఎన్ని లడ్డూలున్నా స్వామివారి లడ్డు ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఈ లడ్డు రుచి, సువాసన ఈ భూప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదంటే అతిశయోక్తి కాదు.